ఆ 3 వస్తల పేరు చెప్పు, నేను ఇప్పుడే తీసుకొస్తాను అన్నది. మరి పురుగు ముట్టని పుష్పం కావాలి, కప్ప ముట్టని గౌతం కావాలి, సీడలేని పత్రి కావన్నంటే చూసిన ఆ సీడలేని పత్రి బిస్సాది ఎంత బండెడు సీడలేని పత్రి తీసి కత్తనన్నది. పురుగు ముట్టని పుష్పం ఎంత చూసినా 7 గంపల పువ్వులు తీసి కచ్చి పువ్వుల్లో నేను పడుకోబెడతానన్నది. కప్ప ముట్టని గౌతం ఒక్క బిందెడు కాదు 7 డ్రమ్ముల నీళ్లు తీసుకొచ్చి నన్ను మూస్తదట, తీస్తదట, మూస్తదట. అందుకే పార్వతికి చూసిన కప్ప ముట్టని గౌతం దొరకనిస్తలేను, పురుగు ముట్టని పుష్పం దొరకనిస్తలేను, అగో సీడలేని పత్రి దొరకనిస్తలేను. ఎర్రటి ఎండల్లో పార్వతి తిరుగుతూనే ఉన్నది. ఏ చెట్టుగాడి అయిన పువ్వు మీద చూసిన పుట్టెడు పురుగులు ఎగవారతానే. సీడలేని పత్రిగా ఉన్నాను చెట్టుగాడి పోత చూసిన ఏ ఆకు చూసిన ఎడలేని రంధ్రాలు కనబడుతున్నాయి. కప్ప ముట్టని గౌతం కొరక ఎక్కడ వేయినా కానీ చూస్తున్నావా, బాయిలా సెర్లా కుంటల గంగ గోదావరి ఎక్కడ తిరిగినా అని చూస్తున్నావా కప్పలు కనబడుతున్నాయి. కప్ప ముట్టని గౌతం దొరకనిస్తలేను. ఎర్రటి ఎండల్లో ఎడలేని దూపలైతుంటే చూస్తున్నావా, గంగబేటి పోయి అయినా నీళ్లు తాగి నా పానం కాపాడుకుంటున్నాను నీ దగ్గరకు వస్తుంది. అటువంటి పార్వతమ్మకు నువ్వు గంగ నీళ్లు ఇచ్చినట్టయితే గంగాదేవి పార్వతమ్మకు గంగ నీళ్లు ఇచ్చినట్టయితే నీ ముక్కు చెవులు వచ్చి ముక్కిడి గంగ అంటారా. నువ్వు ఎప్పుడనే అన్నా ఆడళ్లకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, మగవారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆడదానికి ఎప్పుడు ఏ కట్టం వచ్చే తెలియదు. మరి నా అక్కతోని అవసరం పడుతుందో, నాతోని నాకే అవసరం పడ్డదో. ఇప్పుడు నాతోని నాకే అవసరం పడ్డది కాబట్టి నా వేడికి వస్తుంది, నన్ను వేడుకుంటుంది. నా అక్క పార్వతమ్మకు నీళ్ళన్నా ఇద్దనా. అక్కకు నీళ్ళు అయిపోతాను. అక్క మనసు బాధపడదా, ఒక్క తల్లి కడపలో పుట్టకుండా కానీ ఒక్క తల్లి కడపలో పుట్టాడు మెదులుతాను. ఒక్కనాడు నొచ్చి నోట మాట అనుకోలేదు. చెల్లే నోరారా విత్తే నాకు తినకున్న తిన్న గంగాదేవి చిన్న భార్య నేను నువ్వు భర్త నేను చెప్పిన తినకపోయినట్టయితే నీ ప్రాణమే తీస్తాయి. ఇక్కడ నీళ్ళు ఇవ్వద్దు. ఎందుకు తిట్టావు? నేను ఏమన్నా అని అరే అన్ననా, అప్పుడు అన్ననా, లంజముడికి అన్ననా, ఏమన్నా అన్ననా అని మీసాలకి ఈకిత్తున అంటినా, ముందర పట్టినా, గుడ్ల బాడగా వంటినా, తెరదక్క బాడగా వంటినా, పిసరి బాడగా వంటినా, అది మొదలు పెట్టిపోతున్నా అంటినా. ఓదిక్కు తిట్టుకుంటేనే నేనేమన్నా అంటినా, పిస బాడగా వంటినా, రేవుదొక్క బాడగా వంటినా, నల్లి కుట్ల బాడగా వంటినా, ఇవన్నీ నన్ను తిట్టినట్ట తిట్టినట్టు ఏదో మాట వరుసగా అంటారా? ఒక్కొక్కరు తిట్టారని అట్లా ఇచ్చేదా అందేనా అంటే ఇప్పుడు నువ్వు నా తిట్టలేదా? ఓడినవా? ఇస్తానా? ఏమి లేదు, నిన్ను చింతపండు కొట్టినట్టు కొడుతున్నా రేవు కట్టలేను. అయ్యా
అయినా కానీ గంగమ్మనికి పూర్వకాలం అన్న మాటలు మర్చిపోయినావు. ఏమన్నా నిన్ను పంచ పేరునాలు పెట్టలేదు మీ అక్క పార్వతమ్మ ఏమన్నది? ఈ శంకరునికున్న పార్వతికి చిన్నగా గొడవ వచ్చింది. గొడవ వచ్చిన పోలే ఎట్లా గొడవ వచ్చిందంటే పార్వతమ్మ వంకాయ కూర వండిందడు. వంకాయ కూర వండిన వల్ల పార్వతమ్మ ఈ వంకాయ కూర మంచిగా లేదు అని చెప్పి శంకరుడు అన్నాడు. పార్వతమ్మ ఏమన్నది? మంచిగా అంటే ఆడిదాన్ని వేసుకోపోయినావా అన్న పోలే షర్తుకు వేయిండు గంగదేవిని తీసుకొచ్చిండు బెత్తబోయిన బిడ్డను. మరి ఆ గంగదేవి కళ్యాణం ఆడినాడు శిఖలోపల దాచుకున్నాడు గంగను. అలనాడిగా పెళ్లి చేసుకుని తీసుకుపోయిన పోలే ఏందయ్యా గిదే దొరికిందా? మొట్టలు తిన్నది మోతనా సమితి, జల్లలు తిన్నది జట్టనా సమితి, పలకలు తిన్నది పాడనా సమితి, గంగొట్టుగా దొరికిందని కానీ పంచ పేరు నాలుగు పెట్టలేదా? నీ పార్వతమ్మ పేర్లో పెట్టిందా పెట్టలేదా? అది పేర్లు పెట్టింది అప్పుడు ఆ కాలంలో పేర్లు పెడతావా? ఎక్కడ తిన్న సిప్ప ఎనుగులే ఉన్నది దాన్ని తీసుకొచ్చుకున్నావా? మొట్టలు తిన్నది జల్లలు తిన్నది పలకలు తిన్నది పాడనా సమితి పేర్లో పెట్టిందా? ఎన్ని పేర్లు పెట్టినా మంచిదే. నా అక్క నన్నది నేను నా అక్క నన్నపోతున్నా మాకు ఎలాంటి కోపత అవసరం లేవు. నా అక్క నీళ్ళు ఇస్తాను. అక్క ఎంత బాధపడుతున్నదో ఎంత అట్లకు వస్తున్నదో ఎన్ని అన్న కూడా నాకే బాధ లేదు. ఏమిటి ఎన్ని తిళ్ళ నీ అక్క అటువంటి పార్వతి అన్న గాని ఆ మాటలన్నీ నీకు అసలే మనసులో దట్టలేదు, నీకు బాధ లేదా? నీళ్ళు ఇయ్యొద్దంటానా? నేను ఇస్తానయ్యా. కొట్టగా చూస్తారు ఒక్కరు కూడా కొట్టక ముందని పిల్లకో అంటారు, కొట్టక ముందే అంటారు. అది ఏడ కొట్టనిస్తారో దాచుకుంటూ పోతాను. అయినా ఒక్కొక్క మొగడు కొడితే గమ్మత అనిపిస్తుంది. గిట్ల కొడతారా? ఒక్కొక్క మొగడు కొడితే ఎంటికలు చేతికి మలేసుకొని గుద్దుతే ఆడిది నటించుకుంటే ఇళ్ళ పంట ఉరుకుతుంది. ఈ తపాష మొక్కలు కొడతారు. నా తుప్పు అమ్మ కోపం ఆయనది. కోపం వచ్చి కొడితే రేపు పొద్దుగాల మంచం వేసుకుని పండుకుంటే నేను బతులాడి దాకా తీసుకపోతే డాక్టర్ సల్లగుండా ముడితే 30 పడితే 10 ఈ పరీక్ష ఆ పరీక్ష చేసి అక్కడ 5,000 బిల్లు ఎత్తుడు. 5,000 బిల్లు దావకంలా అట్టుడేంది నిన్ను ఒట్టుడేంది అని ఓపిక పట్టుకొని ఉంటుంటే కంకరి అతనోసారి కొట్టు అనాలి. ఎంతగాని సచ్చిన పాము అటువంటి తోక కొట్టుకుంటుంది. గిన్నేసి మాటలంటానా? నాకు అటువంటి రేషం లేదా? దీన్ని కొట్టే సుత్తి ఏది ఏమైనా మంచిదే. అయినా నేను ఎంతసేపు అంగవాడు ఉండాలి ఎప్పుడు కొడతాం. ఇంకా కొట్టు చెప్పిన కొట్టు. గిడిగా గిటాంగు గ్లాసు లేదా? కొట్టేది ఏమీ లేదు. ఆ కుక్కలు ఎంత మంచి కొడతారు. ఈ జడ పక్కకి వేసుకోవాలి. జడ ఉంటుందా? కొంచెం కొంచెం అంగు రేవాకపోడా కొడతావు కానీ నేను కొట్టినాక మా వారికి పోతే మళ్ళా నీకు ఎట్లా పొయ్యి అంటే పెట్టుకోరాదు, గ్యాస్ అంటే పెట్టుకోరాదు. ఎవకు మొన్న 3 అగ్గిపులో బదిలిచ్చి తెచ్చుకో. మనకి ఇస్తుంది ఉంచుకోదు. గిలాసులు కారిపొడి కూడా బదిలి పెట్టి ఆగు. కోపం అంతా వెనక పడతాను. అంగు కొట్టలేదు కొట్టు. ఏది ఏమైనా మంచిది కొట్టే కొట్టు. కొత్త ధైర్యం అచ్చుడే నేను ఏమి చూస్తా సాగరే పాటున్నట్టున్నది. నా ఈ పూ చూసి బాపడ్డోని నువ్వు పోగోనివా? కొడితే మంచిగానే కొట్టానయ్యా. ఇట్లా చిల్లబరగా బట్టి సీట కొడితే దెబ్బ తాకుద్దా? కోపం రాగానే పోవాలి. కోపం వచ్చి కొడితే ఈ దొంగ దెబ్బలు
ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వేం కొట్టేది కానీ ఓ నా పెళ్లి మోడైతే ఎంత మంచిగా వచ్చేది నాకంటే ముందు కూడా ఉండేనా లేకపోతే నువ్వే తురుముకొని అనుకుంటాను ఇది ఎట్నో ముదిరిపోయిన బెండకాయ లెక్కనున్నది ఇది ఫస్ట్ సందమైన అవన్నీ నడగలేదారు తెల్లగా ముద్దుకున్నది బిడ్డ బొంగురే లెక్కన తీసుకుంటే ఇంట్లో పని చెప్తే చేసుకో బిడ్డ అంటే ఒక రెండో సంబంధం పడే నాకు కొంప ముంచింది ఏమండి ఇగో మునపటి ఆయనకు కోపం రాకనే పోయేది కానీ వచ్చి దెబ్బలు కొడితే ఎంత గమ్మత్ అనిపించింది ఊరిచ్చుడు చల్లకుండా ఏమితో కొట్టిండే కచ్చరన్నదో కూడా తీసుకొట్టిండ ఈ గతి సిన్నయా మూలవాసాలు కూడా తీసుకొట్టిండ ఈ గవ లెక్క ఆయనకు రైలు గార్డెన్ తీసుకొట్టినాడే ఈ గతి సిన్న కాదు ఏమితో కొట్టిండ నిన్ను ఏమో ఎవరితో కొట్టిన మంచిగా అనిపించేది ఏమితో కొట్టిండే రాక కోపం వచ్చింది ఓ సుక్కదేవి పడ్డాడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు కొట్టి ఈ బాచన ఎర్రటి శరీరానికి ఉల్లిగడ్డ అంత దద్దు రావచ్చు ఇక వెళ్ళిపోయాటి కొట్టిన వాళ్ళే ఊకున్నదా ఉల్లిగడ్డ అంత దద్ద వచ్చింది తాత కొడుక ఇంత దద్ద వచ్చే పేద భగవాన్ వండబెట్టి బయలువాడి బలం తెచ్చి పోలీసులు పట్టిస్తున్నాను ఓ నేను బయట గురికొచ్చిన బయట గురికొచ్చే వరకు అమ్మడిల్ల పొద్దయింది కడపల బరబరం అండబట్టింది నీకు ఇంత ఆగలేక పడుతున్నా నాకైనా గర్రంత బట్టి గరిపోయి వాడుతుందా కడపని నన్ను తిన్నాకనే పడతా అని మళ్ళీ ఇంటికి వచ్చిందవ్వ ఇంటికి వచ్చిన వాళ్ళ 4 రూపాయలు కానీ అప్పుడే బొమ్మ సాపలు వచ్చినాయి మంచిగా బొమ్మ సాపలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా సమమసులు బియ్యం పుల్లలు అన్నం వండుకొని ఇక కడపని అన్నం తిని ఇక నన్ను పడుతున్నావా అని బాయికాడి గురికి వచ్చిన బాయికాడి గురికి వచ్చి అలా చూస్తే అలా నీరు కట్టెలు ఎండ్రికాయలు కప్పలు బాగున్నాయి ఓ బిడ్డో కానీ పడతావని వీకతేనే ఎవరన్నా శోభ చూసుకొనే పడతా అని అక్కడ ఇక్కడ చూస్తా అంటే ఆలంగా 60,000 ముసలా పోతుంది ఎవరికి పెద్ద బస్సు ఉంటుంది ఓ నువ్వు కాదు నీ అసెటో పోతాంటే ఓ పెద్ద అటు పోతాను ఇక రా అంటే ఏంది బిడ్డ అని వచ్చింది ఏంది బిడ్డ నచ్చిన వాళ్ళకి అటేంది పోతాను ఇగరా మనం ఇద్దరు కలిసి బాగా పడదాం పట్టు అని అన్న వాళ్ళని ఆవలని బాగా చూసి ఏంది నీతో నేను బాగా పడన్నా నా కొడుకులు లేరా నాకు బిడ్డలు లేరా బంగారం వసంటి భర్తున్న లంచే నేను పడదాం తిట్టుకుంటే వేయింది అందుకే నిలిచిపెట్టి నీకు తెలివి కొట్టేరేం లేదా తిట్టేరేం లేదా ఏమంటే కోపానికి అంతా కొండగడ్డ కదా కోతినాడు వచ్చిన డాడిత్తవేసి గంగదేవిని చూసిన భర్తను నేనున్న భార్య నువ్వున్నావు నేను చెప్పిన మాట ఈనాల పార్వతికి మాత్రం నీళ్లు ఇచ్చినాం అనుకో నీ కండలు కాకల పాలు చేస్తా నెత్తు నేల పాలు చేస్తా నీ ప్రాణం తీస్తా నా మాట ఇనవాని ఎడలేని కోపానికి వచ్చి రామ 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 శంకరునంత తాత లేదు పార్వతంత మాత లేదు మరి అటువంటిగా మాత్రం శంకరుడు గడగడ గాత పెడతా ఉన్నాడు దేవి గంగమ్మ ఒకవేళ అక్క పార్వతమ్మ నీళ్ళు ఇచ్చే ఉంటే ముక్కు ఏవు చేసి మరి ముక్కుని గంగమ్మ అంటే పేరు పెడతానంటున్నాడు అరే నాదా నీకు అంత కోపమేనా నాదో నాకకు నేను నీళ్ళు ఇచ్చే ఉంటే నా ముక్కు ఏవు వస్తావా ముక్కుని గంగమ్మంటే పేరు పెడతావా నేను నీళ్ళు ఎందుకు ఇయ్యాలి అగో అటువంటిగా నా ముక్కు ఏవు నువ్వెందుకు ఇయ్యాలి నాదా నా అక్క పార్వతమ్మకు నా యొక్క భర్తకు మాత్రము మరి ఏమంతా చేతు బంధం కట్టుకున్నారో ఏమైందో కానీ నా భర్త మాట ఇప్పుడు నేను ఇక్కడ ఏ లోపల నేను ఇంటనుకున్నది నెత్తి మీద గురుడువన్నే కాడా పాపట్ల చంద్రుడా నా బాలగోమారా నేను తల వంచిన నాదను తాళెట్టినవు నీ మాట నేను కాదనమోనన్నది నా పార్వతమ్మకు నేను నీళ్ళు ఇవ్వనాని అగో పుక్కిట ఉతకం పట్టుకొని భూలోకాన రామైనా
బిడ్డ భాగీరథి గంగా వెళ్ళిపోతూ ఉంటే ఉష్కాలు కిందికని ఉసుక తెప్పల మీదికని ఎవరాలా మచ్చాల మచిలన్నీ విలవిలాడుతున్నాయా ఆ దేవి గంగదేవి ఆ పుక్కిడ ఉతుక పట్టుకొని భూలోకనగరం వెళ్ళిపోతున్నది దేవతంగమయ్య పక్కన అందినాడురా పార్వతమ్మకు నేను అటువంటి పురుగు ముట్టని పుష్పం దొరకనీయ కప్ప ముట్టని గౌతం దొరకనీయ సీడలేని పత్రి దొరకనీయ గంగ మాత్రం పుక్కిట్ల ఉత్తం పట్టుకొని భూలోకం వెళ్ళిపోయింది దేవశంకడు బగ్గున వంటి మల్ల ఎప్పుడోల గండు రామజిలికి అవతారం ఎత్తుకొని రెక్కలు పట్టుకుంటూ పోతున్నాడే జంగమయ్యా ఏనాడు వెళ్ళిపోయాడు ఆ తల్లి గంగదేవి ఉతకం దొరకనేనని అన్నదా ఆ తల్లి పార్వతమ్మ మాత్రం ఎర్రటి ఎండలో కుర్రని సొంత మీదేండ కొడతాను కింద కాలు కాలుతాను ఎన్నడు ఎండలు నడిచింది కాలేదు పార్వతమ్మ ఇక నా ప్రాణం పోతుంది ఎక్కడ మాత్రం ఉతకాలు లేకపోయినా ఏ సత్యం తప్పినా నా చెల్లె గంగా సత్యం తప్పదు అన్నది పార్వతమ్మ మాత్రం నీళ్ళు పట్టుకత్తరన్నది పార్వతమ్మ గంగమ్మ గంగమ్మ గోల్ గంగమ్మ గంగమ్మ గోల్ నడగా మెరిసింది గోల్ జల కింద పట్టుకొని మరి గంగలోన మాత్రమే గంగ ఒడ్డుకి వచ్చి నిలబడి చూసేటాళ్ళకి గంగ ఒడ్డుకి వచ్చింది పార్వతి గంగ ఒడ్డుకి వచ్చి చూసేటాళ్ళకు చుక్క నీరు మాత్రం కనిపిస్తలేదు పార్వతమ్మ చుక్క నీరు కనబడపోతే ఆ తల్లి పార్వతమ్మ అనుకున్నది ఆ తల్లి పార్వతమ్మ అన్నది చెల్లే గంగదేవి నేను ఇంత కష్టం కొద్ది అత్తే నాకు సరడాన్ని ఉతకాలు లేకుండా ఎత్తివా గంగా సాటుకు సౌతి నేటికి ఆరాల పానం పోతుంది గంగో గంగలోన పాదం పెట్టింది ఆ తల్లి పార్వతమ్మ గంగలోన పాదం పెట్టి ఉసుకలకెళ్ళి నడిచిపోతాంటే కాళ్ళకు పొక్కులు వస్తానయి ఈ గంగలోన ఎక్కడ చూసినా ఉతకం కనబడతలేదు భగవంత ఈ గంగలోన సెలవ కొడితే సెలవులన్నా ఉతకాలు దొరకపోతాయి అనుకున్నది పార్వతి గంగలోన పార్వతమ్మ పార్వతమ్మ గంగలో
ఆ తడి ఉసుక వెళ్ళినప్పుడు ఇట్లా కొంగుల మాత్రం తడి ఉసుక కొంగుల పోసి తెచ్చిన జలబిందల ఇట్లా మాత్రం నిండుతుంది అమ్మల కొంగుల మాత్రం ఇట్లా నిండుతంటే ఒక్కొక్క సుక్క బిందెలాడుతుంటే అవు ఆనాడుగా నాకు బిందె నిండితే భర్త పోయేస్తారండి పార్వతమ్మ అవు ఆనాడు కనుక నీళ్లు ఉంటే నీళ్ళు ఏ పాటైనా అని బిందెలు చూస్తే భగవంతుడు అనుకున్నాడు ఈ నీళ్లు పట్టుకొచ్చి నాకు పోయేస్తావు పార్వతమ్మ అని అవు బిందెలోన మాత్రం ఏవి ఏ నాడు కనుక నేను 4 కప్పలు పుట్టించిండు భగవంతుడు ఈ నీళ్లు పనికి రావని నీళ్లు ఆరబోతులతోటే భగవంతా ఇక నేను బతకలేనా అని ఎర్రడి ఎండల కొర్రని సంగ ఎడుతున్న తగదగదగదగా ఎర్రడి ఎండ పెడుతుంది భగవంతుడు నా మానం పోతుంది పార్వతమ్మ తల్లి ఓంట ఎర్రబట్టే పార్వతు ఏడ్చి పార్వతమ్మ ఇక నా ప్రాణమే పోతుంది ఇక్కడ నేను ఉండలేను అనుకున్నది పార్వతమ్మ ఏడ్చి పార్వతమ్మ ఇక నేను బతకలేను నా ప్రాణం పోతుందని బతకలేనని చెప్పి ఆ గంగలకి వెళ్ళి గంగొడ్డుకు వచ్చింది ఏమే గంగమ్మ నా తోడబుట్టకున్నా నా తోడబుట్టిన శల్యం అనుకున్నా నా కూడ పెరగకున్నా నా కూడ పెరిగిన శల్యం అనుకున్నా నీ దగ్గరికి వెళ్ళి వచ్చే గంటెడు నీళ్ళు ఇస్తాం అనుకుంటే శంషడు కూడా నీళ్ళు పోతే గంగ సత్యము ఏనాడు తప్పింది కాబట్టి వాళ్ళు నేను సట్టించి శాపన పెడతానని చెప్పి ఇక నాడు పార్వతమ్మ ఈ గంగ లోపల ఏనాడు పబ్బలు మొలవని చీరుగులు జిల్లలు మొలవని చెప్పి గంగలో ఏనాడు సట్టించి శాపన పెట్టింది ఆ యొక్క పార్వతమ్మ ఇక్కడ నాకు నీళ్లు దొరకాయి అని గంగొడ్డు ఎక్కి ఇక్కడి దగ్గర చూసినవా హిమాలయ కొండల మీద ఇంపుతోటి ఏనాడు చూసినవా అనేకమైన మంచు గుర్తదాట వెనకటి కాలం లోపల పూర్వకాలం లోపల 12 నెలలు మంచు కురిసేది హిమాలయ కొండల మీద ఆ హిమాలయ కొండల మీద నేను కట్టుకున్న పరట చీరని ఏనాడు చూసిన మరి కొంగును ఆ మంచు కొండల మీద ఆరేసి మరి తడైన ఓలే మంచు నీళ్లు తీసుకొచ్చి ఏనాడు నా భర్త మనసు నింపుతా ఇక నేను ఓతనని చెప్పి పూల పుట్టి పట్టుకున్నది బిందె పట్టుకుని ఇంతు బిందె మానకసరవ పట్టుకొని మంచు కొండ వేడికి ఓతనని చెప్పి పార్వతమ్మ బయలెల్లుడు తోడే మంచన్న ముచ్చట మహేశ్వరుడిన్నాడే ఓ రామా మంచన్న ముచ్చట మహేశ్వరుడిని పక్కన మండుతాడే అమ్మా ఈ మంచు కొండలు ఉండద్దు నా భార్య పార్వతమ్మకు నీళ్లు దొరకద్దని అగ్గి తీసి అన్నాడు మంచు కొండలకు అంటు పెడితే బరబర బరబర కాలి కూలుతున్నాయి మంచు కొండలని కాలి కూలిపోతున్నాయి సంవత్సరానికి 12 నెలలు 12 నెలలు పూర్వంలో మంచు కురిసేది కాబట్టి ఈ కాడికి వెళ్ళి మరి ఎండాకాలం మంచు కురవద్దు ఎండాకాలం 4 నెలలు శీతాకాలం అంటే నాడు చలికాలం 4 నెలలు మరి వర్షాకాలం అంటే వర్షాకాలం లోపల మంచు కురవద్దు ఎండాకాలం లోపల మంచు కురవద్దు చలికాలం లోపల 4 నెలలు మంచు కురవన్నది దీవెన పెట్టరా భగవంతుడు దీవెన పెట్టిండు బావా పార్వతమ్మ నీకు నీళ్ళు ఎట్లా దొరుకుతాయో నీ ఎంత చూస్తే నీకు పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని కప్పుతూ సరలేని పత్ర ఎట్లా దొరుకుద్దు ఆడిదానికి ఇంత అహంకారమా సంగతి చూస్తారని బగ్గున మండిండు గంగరామజిలికి అవతారం మీద టివటి పలుకులు వలుకుంటా మళ్ళా పార్వతమ్మ మీద వస్తాడు గగనాల మీద సంగతి ఆ చోట ఉందంగ పార్వతమ్మ పార్వతమ్మయ్య గంగలోన నీళ్లు దొరకలేదు హిమాలయ పర్వతాలలో పోయి మాత్రం మంచు వెనుకనే కరగదీస్తానన్నది పార్వతమ్మ ఏడు కొండలు నాలుగు వెంకటాద్రి ఉన్నాడు ఇవాళ మాత్రమే నేను పోతే నాకు ఉతకాలు దొరకపోతే అనుకున్నది పార్వతమ్మ
వేడుకొని మంచు కొండలు ఎక్కుతున్నది ఆనాడు పార్వతమ్మ. మంచు కొండల కింద మాత్రం అనగా అల్లుడా వెంకటాద్రి రారా శ్రీ వెంకటేశ రారా శ్రీ వెంకటేశ పరమేశ రారా శ్రీ వెంకటేశ దిక్కుని వాంటి కొండలు దిగి దిగి రామయ్యా సౌరి దిక్కుని వాంటి కొండలు మంచు కొండల్లానేమో మంచు గురువది రోరయ్యా మంచు కొండల్లానేమి అలివేని మంగళోడి ఆనాడు ఆ తల్లుడు పార్వతమ్మ ఒక్కొక్క కొండ మాత్రం ఎక్కుతుంది ఆ తల్లి పార్వతమ్మ. అది ఆనాడుగా నేనే మంచు చూడు మరి పొంగులేసుకొని మాత్రం నీళ్ళు కనుకనేవి కిందల విండుకొని నా భర్త పాపు ఎత్తను పార్వతి. అడ్డబట్ట కట్టిన ఆడదాని మైల నీళ్లు తీసుకొచ్చిన మనసు నింపుతావే మైల నీళ్లు తీసుకొచ్చిన మనసు నింపుతావని చెప్పి భగవంతుడు లోకాల శంకరుడు ఏనాడు తలుసుకున్నాక ఏమన్నగా అందున్నదా ఎందరి మహిమలు దొరికిన ఎవరవాడ రాజరాజేశ్వరుని మహిమ ఎవరికి దొరకదు గుడ్డెత్తరం పెడతా తిరగదు. ఏ పార్వతమ్మ కొంగును వరిసినవు మైల నీళ్లు తీసుకొచ్చి మనసు నింపుతావా అని కొండలకు ఏనాడు దీవెన పెడుతుంటే బరబర బరబర కొండలు మాడి మసైపోతాను. కొండలు కాదంటే పార్వతమ్మ మెట్లెక్కుతుంది అబ్బా బగ్గున మండుతాను అని చెప్పి పార్వతమ్మ ఎక్కేది వల్ల వల్ల ఎడుతుంది కాలి కూలుతాను ఈ కొండలు. ఇక నేను భగవంత ఈ కాలి కూలుతాను కాబట్టి ఈ కొండల్లో నాకు నీళ్ళెట్లు దొరుకుతాయి అని వెనక మరలింది. ఇక ఎక్కడికన్నా పోతా ఏ రాజ్యం అన్న పోతా పోతేనా బలి పిల్లలు ఉంటేనా పులి పిల్లలు భూమి మీద నేను బతకచ్చిన్నా ఎన్ని రోజులకున్నా మనం అక్కడోళ్ళమే ఇక్కడోళ్ళం కాదు. నా భర్తను ఒక్క బిడ్డను సంతానం ఇవ్వమన్నందుకు లేని కష్టాలు పెట్టబట్టి నేను 100,000 మంది ఆడోళ్ళు కావాలన్నా 1,00,00,000 మంది కొడుకులు కావాలన్నా